వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న న్యాచురల్ వస్తువులతో ఈజీగా 4 స్టెప్ ఫేషియల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్గా క్లెన్సింగ్, సెకండ్ మసాజ్ క్రీమ్, థర్డ్ స్క్రబ్బింగ్, ఫోర్త్ ఫేస్ ప్యాక్. వీటిలో యూస్ చేసిన వస్తువులన్నీ ఇంట్లో ఈజీగా అందుబాటులో ఉండి మన స్కిన్కి ఇన్స్టెంట్గా సాఫ్ట్ న్యాచురల్ గ్లోని ఇవ్వడంలో హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్ని ప్రిపేర్ చేయడానికి 4 టేబుల్ స్పూన్ల పచ్చి పాలను తీసుకోవాలి. ఇందులో 4 నుంచి 5 చుక్కల నిమ్మరసాన్ని తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి కాటన్ సహాయంతో ఫేస్, నెక్ని క్లీన్ చేయాలి. పాలలోని న్యాచురల్ క్లెన్సింగ్ ప్రాపర్టీస్ వల్ల ఇది స్కిన్ని డీప్గా క్లీన్ చేసి స్కిన్ పైన ఉండే ఓపెన్ పోర్స్ని క్లీన్ చేస్తుంది. అంతేకాకుండా ఇది స్కిన్ని హైడ్రేట్ చేసి సాఫ్ట్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. పచ్చిపాలు అందుబాటులో లేనట్లయితే కాచి చల్లార్చిన పాలు కూడా యూస్ చేయవచ్చు. సెకండ్ స్టెప్ మసాజ్ క్రీమ్. దీన్ని ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగుని తీసుకోవాలి. పెరుగు పలుచగా ఉన్నట్లయితే కాటన్ క్లాత్లో వేసి వడకట్టి యూస్ చేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తే క్రీమ్ లాగా ప్రిపేర్ అవుతుంది. క్లెన్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రీమ్తో 3 నుంచి 5 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేయాలి. ఇది స్కిన్లోని ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసి మాయిశ్చర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. థర్డ్ స్టెప్ స్క్రబ్బింగ్. దీన్ని తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ పౌడర్ని తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఫ్రెష్ బీట్రూట్ని గ్రైండ్ చేసి జ్యూస్ని ఫిల్టర్ చేసి యూజ్ చేయవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకోవాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి మసాజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫేస్, నెక్ పైన జెంటిల్గా 3 నుంచి 4 నిమిషాల వరకు మసాజ్ చేయాలి. మెడ చుట్టూ ఉన్న నలుపుని, ముక్కు దగ్గర ఉన్న వైట్ హెడ్స్ని, బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. 3 నుంచి 4 నిమిషాలు దీన్ని రబ్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేయాలి. లాస్ట్గా ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ని తీసుకోవాలి. దీనికి బదులుగా మీరు మీ స్కిన్కి సూట్ అయ్యే విధంగా శనగపిండి లేదా గోధుమ పిండిని కూడా యూస్ చేయవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ బాదాం పౌడర్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గంధం పౌడర్ని తీసుకోవాలి. ఇందులో సరిపడా రోజ్ వాటర్ని వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ని స్క్రబ్బింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫేస్, నెక్ పైన అప్లై చేసి 15 నిమిషాల తర్వాత రబ్ చేస్తూ నార్మల్ వాటర్తో క్లీన్ చేయాలి. తరువాత ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్ని అప్లై చేయాలి. ఇలా ఇంట్లో మనకు అందుబాటులో ఉండే న్యాచురల్ వస్తువులతోనే ఫేషియల్ చేయడం వల్ల కెమికల్స్ని అవాయిడ్ చేయడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం న్యాచురల్ గ్లోగా, సాఫ్ట్ అండ్ బ్రైట్గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.